ఎన్నికల ప్రచారంలో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి. వికారాబాద్ జిల్లాలో మదనపల్లి నుంచి నవపేట వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. తెలంగాణలో అదే జరుగుతుందని అన్నారు. ఎన్నికల్లో 2 లక్షల మెజారిటీతో గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు కొండ విశ్వేశ్వరరెడ్డి. మోదీ మూడోసారి ప్రధాని కావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల ప్రలోభాలకు లొంగొద్దని ప్రజలకు సూచించారు. జాయినింగ్ ప్రోగ్రామ్ అయిపోయినా కూడా ఈ రోజు కూడా ఎంతో మంది జాయిన్ అయ్యారు. కొత్తపల్లి సర్పంచ్లు, రోజు సర్పంచ్ వాళ్ళతోటి వందలాది యువకులు జాయిన్ అయ్యారు. నిన్న కూడా పుల్కపురం నుంచి 500 మంది గ్రామం ఖాళీ అయ్యి జాయిన్ అయ్యారు. మొన్న ఎంపీపీ గంధీడ్ ఎంపీపీ వాళ్ళతోటి ఇంకా 5 మంది సర్పంచ్ జాయిన్ అయ్యారు. ఎంపీటీ జాయిన్ కావస్తున్నారు. ఎంతో మంది వాళ్ళే వచ్చి జాయిన్ అవుతున్నారు. ఈరోజు యావత్ భారతదేశం నిర్ణయం తీసుకున్నారు. కానీ మన తెలంగాణ కూడా నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ప్రధానమంత్రి మోడీ. ఇది ప్రధానమంత్రి మోడీ అవుతారు. కానీ ఇక్కడ కూడా మెజారిటీ ఎంపీలు 12 మంది 11 మంది తక్కువ ఎంపీలు బీజేపీ పార్టీ వస్తారు. ఈరోజు మోడీ మీద నమ్మకం. వాళ్ళు ఏది చెప్పినా కూడా గాడిది గుడ్డు పట్టుకొని తిరుగుతుంది, కానీ అసాధ్యమైన గాడిది గుడ్డు పట్టుకొని తిరుగుతుంది. కానీ వాళ్ళ పథకాలు కట్టే ఉన్నాయి. 2,000 రూపాయలు 2,500 రూపాయలు మహిళకి ఇస్తా అన్నారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే మోడీకి అడ్డెవరు లేరు. అంతర్జాతీయ భారతదేశంలో మోడీకి అడ్డెవరు లేరు. అవతల దిక్కు ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరో కూడా ప్రకటించలేదు. రాహుల్ బాబా అంటున్నారు. ఆయన గుట్టలకు పారిపోయిండు వైనాడు. ఎందుకంటే సేఫ్ సీట్ అనుకుంటా వైనాడు. ఎందుకంటే అక్కడ మెజార్టీ మైనార్టీ అక్కడ ముస్లిమ్స్ 51%, హిందువులు 30%. అదే సేఫ్ సీట్.